నమస్తే. ఐపీఎస్ సునీల్ నాయక్‌ని నిన్న గుంటూరులో ప్రశ్నించారట. ఎన్ని గంటలు? 7 గంటలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో గుంటూరులో ప్రశ్నించారు నిన్న అనేది ఒక న్యూస్ వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐపీఎస్ సునీల్ నాయక్‌ని రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారనే కేసులో 2021లో కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ గుంటూరులో ఆయన్ని ప్రశ్నించారట. మీకు బ్యాక్గ్రౌండ్ కేసు తెలుసు. ఓకే, 2021 మేలో ఈయన రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అన్నారని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను నన్ను కొట్టారని కంప్లైంట్ చేశాడు. కస్టోడియల్ టార్చర్ చేశారని కంప్లైంట్ చేశాడు రఘురామకృష్ణరాజు గారు. ఓకే, దాంట్లో సునీల్ నాయక్ కూడా అతన్ని అరెస్ట్ని మొత్తం సూపర్వైజ్ చేసిన టీంలో అతను కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే అతను కూడా భాగస్తుడు అనేది ఒక ఆరోపణ మీద అతను పట్టుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇన్వెస్టిగేషన్కి ముందు మీరు అప్పీర్ అవ్వండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అతనికి. అతను యాక్చువల్గా నేను రాను, నాకు సంబంధం లేదంటే, బీహార్ వాళ్ళు తీసుకెళ్ళటానికి లేదంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కోర్టు డైరెక్షన్స్ మీద అతను ఇంట్రాగేషన్కి వచ్చాడు. సో అతన్ని ఇంట్రాగేషన్ ఇంకొన్ని రోజులు మేము చేస్తాము అన్నారు. నిన్న చేశారు, మళ్ళీ ఇంకొన్ని రోజులు చేస్తామన్నారు. ఇక్కడ ఫండమెంటల్గా వస్తున్న ఆరోపణలు ఏంటంటే సెలెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు ఎందుకు అనేది. ఓకే, ఎందుకు ఓన్లీ సునీల్ కుమార్నే చేస్తున్నారు? కస్టోడియల్ టార్చర్ అనేది ఓన్లీ రఘురామకృష్ణరాజుకి అదిగో 2021లో జరిగింది, ఆయన ఒక్కడికే జరిగింది. ఎన్ని కస్టోడియల్ టార్చర్లు చేయట్లేదు. ఇప్పుడు మన ఎందుకు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు మొత్తాన్ని ఎత్తుకెళ్ళి పిచ్చకొట్టడు కొట్టారు, పైనుంచి కింద క్యారాడ్ తీసి కొట్టారని చెప్పారు కదా. అదేంటి దాన్ని కస్టోడియల్ టార్చర్ అంటారా దాన్ని? ఓకే, ఎందుకు సెలెక్టివ్గా రఘురామకృష్ణరాజు గారు దాన్ని అనేది ఆరోపణలు వస్తాయి కదా. 100% కేసుని రఘురామకృష్ణరాజు గారు పట్టుబట్టి దాన్ని పొలిటిసైజ్ చేశారు. ఆయన ఎంపీ కాబట్టి, ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి పవరు, పలుకుబడి, అధికారం ఉన్నాయి కాబట్టి ఆయన పుష్ చేయగలిగాడు కేసుని. కామన్ మ్యాన్ని తీసుకెళ్ళి కొడితే అతను పుష్ చేస్తాడా? ఓకే, చేయలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టారని ఈయన రఘురామకృష్ణరాజు గారిని కొట్టారని కేసు అయింది. లోకేష్ గారిని తిట్టారని చాలామంది వైసీపీ కార్యకర్తలు పిచ్చగొట్టుడు కొట్టారు. మరి అవి రెండు కేసు ఒకటే కదా. సో ఇది అందుకే కేసుని యాక్చువల్గా పొలిటిసైజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టివ్ టార్గెట్ పెట్టారని ఒకటైతే అర్థమైంది. సునీల్ నాయక్ మీద అసలు ఆరోపణలు, అతనన్నా నాకు సంబంధం లేదు, ఈ కేసులో నా పేరే లేదు, అయినా సరే నన్ను తీసుకొచ్చి పెట్టారు, ఇన్వెస్టిగేషన్ కింద కూర్చోబెట్టారు, నేను ట్రైబల్ వ్యక్తిని కాబట్టి అని ఒక పెద్ద ఆరోపణ చేశాడు అతను క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి. ఓకే, మరి అది కరెక్టే కదా. పెద్ద వాళ్ళందరూ వదిలేసి ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి ఆఫీసర్ని టార్చర్ చేస్తున్నారనే దాంట్లో ఆరోపణలు అది అబద్ధమేం కాదు. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే పోలీస్ ఆఫీసర్ యొక్క మొరల్ని డ్యామేజ్ చేయడానికి, అతను దోషిగా, నేను ఇన్నోసెంట్ అయినప్పటికీ దోషిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని సునీల్ నాయక్ ఆరోపణ చేస్తున్నాడు. ఓకే, రాజకీయ నాయకులు కూడా ఏంటంటే కొద్దిగా అన్ఫేర్గా పోలీసు వ్యవస్థను వాడకూడదు. అకౌంటబిలిటీ పొలిటికల్ లీడర్స్కి ఉండాలి కొద్దిగా. మన సొంత విషయాలకి, మన సొంత కక్షలు వాడుకోవడానికి, మనల్ని అంటే సొంత విషయాలని పోలీసులు వాడుతున్నారు అనేది ఇది ఒకటి మనకైతే అర్థమవుతుంది. ఓకే, మీడియా కూడా దీన్ని ఒక పనిగట్టుకొని, ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ఇలా పనిగట్టుకొని, సుబ్రహ్మణ్యం కేసుని పనిగట్టుకొని, సుధాకర్ని పనిగట్టుకొని, ఇది ఏమంటారు రఘురామకృష్ణ, ఇలా సెలెక్టివ్గా కొన్ని కేసుల్ని మీడియా ట్రయల్ చేస్తున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళు మీడియా ట్రయలింగ్ చేస్తుంది.
ఏదేమైనా పోలీస్ ఇండిపెండెన్స్ వ్యవస్థ మీద అనుమానాలు వచ్చే విధంగా ఇవన్నీ కేసులు మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు సునీల్ నాయక్ కానీ ఇట్లాంటి వాళ్ళ కేసులు మనం అబ్జర్వ్ చేస్తే పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్గా పనిచేయట్లేదు, ఇది రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారంటానికి అంతకన్నా నిదర్శనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 4-5 సంవత్సరాల తర్వాత ఎందుకు ఇప్పుడే, ఇది 2021లో జరిగితే ఇప్పుడే ఎందుకు అనేది టైం సస్పిషియస్. అదే తెలిసింది కదా, పోలీసు వ్యవస్థ అనేది రాజకీయ పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్నారంటే జగన్ టైంలో వదిలేసి చంద్రబాబు నాయుడు టైంలో పట్టుకున్నారంటే పోలీసు ఒక కేసు మీద యాక్షన్ తీసుకోవాలంటే అధికారంలో ఎవరున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనే కదా అర్థం. ఇండైరెక్ట్గా చెప్పినట్టు కదా 4-5 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేయటం, ఇది పోలీసు వ్యవస్థకి మాయన మచ్చాది. పోలీసు వ్యవస్థ ఎవరు అధికారంలో కరెక్ట్గా చేసి తట్టుకుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ బెనిఫిషియరీ ఎవరు, దీనివల్ల నష్టం ఎవరికి, బెనిఫిషియరీ ఎవరు అనేది చూస్తారు. ఓకే, ఇప్పుడు ఈ కేసు వల్ల బెనిఫిషియరీ ఎన్డీఏ, నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి కేసు సీరియస్గా తీసుకోవాలా లేదా అనేది దేని మీద డిపెండ్ అయింది, హూ ఇస్ ద బెనిఫిషియరీ ఆఫ్ ది ఈ కేస్ అల్టిమేట్గా. ఒకవేళ దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం వచ్చి జగన్కి లాభం వస్తే చేస్తారా, చేయరు. పొలిటికల్ బెనిఫిట్ అనేది చూస్తారనేది ఒకటి అర్థమైంది. ఓకే, అంటే లీగల్గానే అరెస్ట్ చేస్తారు, అఫ్కోర్స్ కోర్టు చెప్పింది కాబట్టి. జనరల్గా సూపర్వైజర్స్ ఆయన సూపర్వైజ్ చేశారట. సూపర్వైజర్స్ యాక్చువల్గా పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వరు. అంటే ఎస్ఐలు సిఏలు ఎవరో కొట్టారనుకోండి, పిచ్చి మొక్కలు బిగుతున్నారనుకోండి, సూపర్వైజర్ ఉంటాడు, ఎవరో ఒక అతను పనులు పీగుతూ ఉంటారు, ఎవరో టక్కున సూపర్వైజర్కి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఓకే, అలాగే ఆయన సూపర్వైజర్ యాక్చువల్గా సునీల్ నాయక్, అతను నేను ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్తున్నాడు. ఓకే, పోలీసుల మీద పొలిటికల్ ప్రెషర్ ఉంది కాబట్టి నా మీద చేస్తున్నారు, అది కూడా ఎగ్జాజరేషన్ చేసి చేస్తున్నారు, ఇది చిన్న దాన్ని పెద్దది చేసి చేస్తున్నారు నన్ను ఇరికించడానికి. మీడియా ట్రయల్ చేస్తున్నారు, కోర్టు జడ్జిమెంట్కి ముందే మీడియాలో నన్ను తప్పుగా చూపిస్తున్నారని అతను ఆరోపణ చేశాడు. సెలెక్టివ్ జస్టిస్ కరెక్ట్ కాదనేది, పోలీస్ ఆఫీసర్ యొక్క మొరల్ దెబ్బతీయడం కరెక్ట్ కాదని, గవర్నమెంట్ ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ చేయకూడదని, మెడికల్ ఎవిడెన్స్ ఉన్నప్పటికి కూడా నా మీద రుద్దడం కరెక్ట్ కాదని ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నాడు అతను. మీరు ఇంకా పోనీ ఇదేమో ఇమ్మీడియట్గా చెప్తున్నానంటే డిలే చేస్తారు కేసుల్ని. డిలే చేస్తే ఏమైందంటే వీక్ అయిపోయింది, ఎవిడెన్స్ వీక్ అయ్యేది కదా డిలే అయితే. సో రెస్పాన్సిబిలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మొత్తం కలిసి ఉండాలి. ఆల్రెడీ లీగల్ ప్రాసెస్లో ఉన్న కేసుని పోలీసులు ఎత్తుకొని వచ్చి అతన్ని అన్ని గంటలు విచారించి సో ఇదంతా చేయటం కూడా పోలీసులు ఎలా మేము పనిచేయాలి, మా యొక్క ఏమంటారు పోలీసులకి మేము ఎట్లాగా ఆనెస్ట్గా పనిచేయాలని అతని ఆరోపణ. థ్యాంక్ యూ, నమస్కారం.